Hello, ladies and gentlemen. Welcome to Money Spec with Mohan. Today we'll talk about emergency fund. What is emergency fund? Why we need emergency fund? Where we should park our emergency fund? దీని గురించి మాట్లాడదాం అనమాట ఈరోజు. అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఫస్ట్ మన ఆపదలో ఉన్నప్పుడు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఈజీగా మనీని ఖర్చు పెట్టడానికి ఉపయోగపడే డబ్బుల్ని ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది హైలీ లిక్విడిటీగా ఉండాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడిటీ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కానీ మన దగ్గర ఉన్న మనీని ఈజీగా క్యాష్లో కన్వర్ట్ చేయాలి, అంటే ఈజీగా ఖర్చు పెట్టడానికి అవ్వాలి. దాన్ని హై లిక్విడిటీ అంటారు. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది హై లిక్విడిటీగా ఉండాలన్నమాట. ఈ ఎమర్జెన్సీ ఫండ్ మనము ఎలా దీనిలో రియల్ ఎస్టేట్లో వాటిలో పెట్టకూడదు అనమాట. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో అంటే ఇప్పుడు నువ్వు సెల్లర్వి, బయ్యర్ దొరకాలి, ఖర్చు పెట్టాలి, అమ్మాలి, అవన్నీ చాలా టైం పట్టింది. కాబట్టి నువ్వు అలాంటి దాంట్లో పెట్టకూడదు, ఈజీగా విత్డ్రా చేసుకునే దాంట్లో పెట్టాలన్నమాట. ఓకే, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎమర్జెన్సీ ఫండ్స్ దేనికి అవసరమో నేను చెప్తాను. ఎందుకంటే నీ ఆపదలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు నువ్వు కార్పొరేట్ ఎంప్లాయ్ అనుకుందాం, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఏదో ఒక ఎంప్లాయ్ అనుకుందాం. లే ఆఫ్స్ నార్మల్గా జరగట్లేదు, ఎలా పడితే అలా జరుగుతూనే ఉంటాయి. జరుగుతున్నప్పుడు మన దగ్గర ముందే డబ్బులు ఉండాలి కదా. ఇప్పుడు మంత్లీ ఎక్స్పెన్స్ 30,000-50,000 అనుకున్నాం. ఇప్పుడు నువ్వు పెళ్ళి అయిందనుకో 6 months పెట్టుకో, పెళ్ళి కాలేదనుకో 3 months పెట్టుకో, అంటే 3 to 6 months ఉండాలి నీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్. ఖచ్చితంగా ఉండాలి, ఉంటే బెస్ట్. ఈ 3 నుంచి 6 నెలలు కదా, ఇప్పుడు ఇలాగా ఆ డబ్బుల్ని ఉంచుకుంటాం అనమాట, దీనికి వాడుకుంటాం. మళ్ళీ రెండోది వచ్చి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది కదా, మనకి ఎప్పుడైనా చెప్పలేము, ఎలాగైనా రావచ్చు కదా మెడికల్ ఎమర్జెన్సీ. దానికోసం మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి, డబ్బులు ఉండాలన్నమాట మన బ్యాంక్ అకౌంట్లో. దాంట్లో మంచిగా సేవ్ చేసి ఉండాలి ఎమర్జెన్సీ ఫండ్ లాగా. ఈ ఎమర్జెన్సీ హెల్త్ ఇన్సూరెన్స్ అవి కూడా ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అవి కూడా ఉండాలి, మ్యాండేటరీ అనమాట. అసలు ఖచ్చితంగా ఉండాలి. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చి థర్డ్ వచ్చి ఇప్పుడు మీకు కార్ ఉంది, కార్ బ్రేక్ డౌన్ అయింది, దానికి డబ్బులు ఇమీడియట్గా డబ్బులు కావాలి కదా. దానికి నువ్వు ఎక్కడ నుంచి తీయకూడదు కదా, ఎక్కడ లోన్లు తేకూడదు కదా. ఇల్లు ఉంది, ఇంట్లో ఏదన్నా ఇరిగి ఉండి, ఏదన్నా లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ సరిగ్గా పనిచేయట్లేదు, దానికి దీనికి ఏదన్నా ఉంటాయి కదా, ఏదో ఒక పోతా ఉంటాయి కదా. దానికి ఎమర్జెన్సీ ఫండ్గా ఈజీగా లిక్విడిటీగా ఉండాలన్నమాట, ఈజీగా వచ్చేలాగా డబ్బులు ఉండాలి. దానికోసం మనం ఎమర్జెన్సీ ఫండ్ అని పెట్టుకుంటాం అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చెప్తాను ఇప్పుడు. నెంబర్ 1 మెయిన్ ఏంటంటే సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్స్ ఆర్ ఫేవరెట్ అకౌంట్, అందరికీ ఇష్టమైనది అది. అలా జాగ్రత్తగా ఉంటుంది అనమాట, ఎప్పుడు డబ్బులు అలా పడి ఉంటాయి అనమాట. దాంట్లో చిన్న ట్రిక్ చెప్తాను వినండి. ఏంటంటే ఇప్పుడు నీకు మంత్లీ సేవింగ్స్ 50,000, మంత్లీ ఎక్స్పెన్స్ 50,000 అనుకున్నాం. ఎమర్జెన్సీ ఫండ్ ఎంత 50,000 అనుకున్నాం. అదే నీ ఖర్చులకి 50,000 అనుకుందాం. ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి? నువ్వు పెళ్ళి అయితే 6 నెలలు అంటే 3 లక్షలు. లేదు నాకు పెళ్ళి కాలేదనుకుంటే 3,00,000 పెట్టుకొని సరిపోతాయి మ్యాక్సిమం, సింగిల్ కాబట్టి. ఏం చేస్తావు? ఒకవేళ నువ్వు నెంబర్ 1 సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకున్నావు కదా, సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకున్నప్పుడు ఆటో స్వీప్ ఇన్, స్వీప్ అవుట్ అని 2 ఉంటాయి అన్నమాట ఆప్షన్లు. అవి నువ్వు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అనుకో, బ్యాంక్ మేనేజర్ వాళ్ళని అడిగి అనుకో, వాళ్ళు చెప్తారు నీకు. అప్పుడు నువ్వు ముందే చెప్పాలన్నమాట వాళ్ళకి. ఏమని? ఇప్పుడు నా దగ్గర 1,00,000 ఉన్నాయి నా అకౌంట్లో, నువ్వు 20,000 వరకు ఫిక్స్డ్ సేవింగ్స్ అకౌంట్లో పెట్టు, మిగతా 80,000ని స్వీప్ ఇన్, స్వీప్ అవుట్ చేసుకో అని చెప్తావు. వాడు ఏం చేస్తాడు? 20,000 వరకు నీ బ్యాంక్ అకౌంట్లో కనబడతాయి అనమాట, నీ సేవింగ్స్ అకౌంట్లో ఉంటాయి. దానికి 2 to 2.5% వస్తుంది అనమాట. మిగతా 80,000 ఉన్నాయి కదా, ఆ 80,000కి ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ వస్తాయి. అంటే అంత 6 to 6.5% రిటర్న్స్ వస్తాయి అనమాట. ఇది బాగుంటుంది. 2,00,000కి 20,000కి 2 to 2.5 వస్తాయి. మళ్ళీ అది 80,000కి 6.5 to 7% రిటర్న్స్ వస్తాయి అనమాట. నీకేం అది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మ్యూచువల్ ఫండ్స్లో చాలా టైప్స్ ఉంటాయి కదా. దాంట్లో మనం ఏం పెట్టాలంటే ఓవర్ నైట్ ఫండ్స్ అని, లిక్విడ్ ఫండ్స్ అని, ఇంకోటి ఏంటంటే అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ అని ఉంటాయి. ఈ ఫండ్స్ చూసుకోవాలన్నమాట. ఫస్ట్ మ్యాక్స్ చూసుకోమని చెప్పేది ఫస్ట్ ఆప్షన్ ఓవర్ నైట్ ఫండ్స్ కానీ అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్ కానీ. ఇవైతే ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటాయి, ప్లస్ ఎగ్జిట్ లోడ్ కూడా చాలా త్వరగా తీసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా. ఓవర్ నైట్ అంటే ఒక్క రోజులో వచ్చేసుకుంటే డబ్బులు అనమాట. లిక్విడ్ అంటే 1 to 2 days పడుతుంది. ఓకే, లిక్విడ్లో కూడా పెట్టుకోవచ్చు. థర్డ్ ఆప్షన్లా పెట్టుకుందాం దాన్ని. సెకండ్ ఆప్షన్ అయితే ఓవర్ నైట్ కానీ అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్ పెట్టుకుందాం. దీంట్లో 6 to 6.5% రిటర్న్స్ వస్తాయండి. అస్సలకి గ్రాఫ్ చూసారంటే ఏదైనా సరే వెళ్ళి దేంట్లో అయినా సరే మీరు ఏదో ఒక ప్లాట్ఫామ్లోకి వెళ్ళి షార్ట్ డ్యూరేషన్ ఫండ్ కానీ లేకపోతే లిక్విడ్ ఫండ్ కానీ ఇంకోటి ఏంటిది ఏదైనా 3 ఫండ్స్లో ఏదైనా కొట్టినా సరే మీకు 3లో చూపిస్తుంది అనమాట. అన్ని గ్రాఫ్లు పైకే ఉంటాయి, అసలు ఎక్కడ కిందకు ఉండదు, సేఫ్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఈ 3 ఫండ్స్ అనమాట, ఇలా చూసుకోవాలి. ఇంకోటి మన వాళ్ళందరూ క్రెడిట్ కార్డ్స్ వాడుతుంటారు. పిల్లలు పెద్దలు అందరూ వాడుతుంటారు అనమాట. క్రెడిట్ కార్డ్స్ వాడుతుంటారు. ఎమర్జెన్సీ ఫండ్ కానీ నేను దాంట్లో పెట్టుకుంటాను, నేను వాడుకుంటాను, దాంట్లో నుంచి వాడుకుంటాను అంటారు. కానీ మనకి క్రెడిట్ కార్డ్ మేనేజింగ్ తెలియాలి కదండి. అందరికీ తెలియదు, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. నాకైతే తెలియదు సరిగ్గా. అంటే కొంతమంది ఉంటారు ఎక్స్పెల్సివ్ బయర్స్ ఉంటారు, కొంతమంది కరెక్ట్గా
ట్రాక్ చేసుకుంటూ ఉంటారు మనీ వాళ్ళకి బాగుంటుంది క్రెడిట్ కార్డ్ అయితే. నార్మల్గా ఉంటారు కదా ఇంపల్స్ బయర్స్, వాళ్ళకి క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది దాంతో. అందుకని చెప్పి ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇంకొక ఆప్షన్ వచ్చి గోల్డ్. మన పెద్దలు, మన పేరెంట్స్, మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ చేసేది కామన్ ఇది. ఎప్పుడైనా అవసరం ఉందంటే గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టామా, డబ్బులు తెచ్చామా, అయిపోయింది ఇంకా. దాన్ని అలాగా అది కామన్. ఇలా ఉంటుంది అనమాట ఆప్షన్స్. ఈ 4 ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఫస్ట్ 2లోనే చూస్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి పార్క్ చేయడం చెప్పాము, ఎక్కడ ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటో చెప్పాము, అది ఇది అంతా చెప్పాము. ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ ఉందనుకో వచ్చే మనకు లాభాలు, పీస్ఫుల్ స్లీప్, అంతే కదా. డబ్బులు నేను ఇప్పుడు ఏమైనా సరే జాగ్రత్తగా ధైర్యంగా ఉంటాం, ఏం కాదు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి మామూలు ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లోనో ఇన్వెస్ట్మెంట్స్ దేంట్లోనో పెట్టామనుకో, ఇప్పుడు సపోజ్ ఏదన్నా అయింది అనుకుందాం, అయితే ఆ డబ్బులు అంతా తీసుకొచ్చి దీంట్లో పెడతావు కదా, ప్యానిక్ అయిపోతూ ఉంటావు, ఏమవుతుందో ఏమో అని చెప్పి. అక్కడ లాస్ట్లో ఉంటే తీసేయాలి. అదేదో సేవ్ రిటర్న్స్లో ఉన్నాయి అనుకో, మంచిగా ఏ ప్రాబ్లం లేదు, నువ్వు ప్యానిక్ అవ్వవు. నెంబర్ 2 నీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. నెంబర్ 3 నీ హెల్త్ అంతా బాగుంటుంది, మెంటల్గా ఫిజికల్గా అంతా బాగుంటుంది. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇంత దూరం చూసారంటే స్తోత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. థ్యాంక్ యూ. బై బాయ్.